హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో ఖజూర్ రోల్ స్వీట్ చేసి చూపిస్తానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి, బలహీనంగా ఉండేవారికి రోజుకొకటి ఇచ్చామంటే చాలా బలంగా తయారవుతారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు, పిస్తా పప్పు అరకప్పు, వాల్నట్స్ అరకప్పు వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఏదో ఒక రూపంలో మన ఆహారంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. బాదం పప్పులో విటమిన్స్, మినరల్స్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయండి. జుట్టు బలంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీడిపప్పులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే వాల్నట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత అందులో అరకప్పు అంజీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ పుచ్చగింజలు, 2 టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ గింజలు, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ డ్రై నట్స్ చక్కగా ఫ్రై అయ్యేట్టు వేయించుకోవాలి. అందులోనే 2 యాలకులు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ ఫ్లేవర్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 500 గ్రాముల ఖర్జూర పండుని తీసుకోవాలండి. ఇప్పుడు లోపల ఉన్న సీడ్స్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా గింజలు రిమూవ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా ఇలా మిక్సర్ జార్లో వేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం గింజలు తీసివేసిన ఖర్జూర పండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూర పండు పేస్ట్ను కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర పండు మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ మిశ్రమం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న డ్రై నట్స్లో ఈ ఖర్జూర పండు మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ మీద ఒక అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి. తర్వాత ఈ ఖర్జూర పండు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ అల్యూమినియం ఫాయిల్ మీద పెట్టి దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని రోలర్తో కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రోల్ చేయడం అయిన తర్వాత జాగ్రత్తగా పైన కవర్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న డ్రై నట్స్ మిశ్రమాన్ని తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ పేపర్ని రోల్ చేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా రోల్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత బయటికి తీసి ఈ విధంగా రోల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ ఖజూర్ రోల్స్ రెడీ. వీకెండింగ్స్లో ఒకరోజు ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఒకటి తినిపించామంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.